పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్ అయిపోయినప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది లీగు, ఎక్కడ జరుగుతాయి మ్యాచ్లు, టైం కావాలి, ప్లేస్ కావాలి, అన్నీ కావాలని చెప్పి అడుగుతున్న ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. కాబట్టి వాళ్ళ కోసం బ్రేకింగ్ న్యూస్ కాదు తెలియదు, కానీ మొత్తం న్యూస్ అయితే వచ్చేసింది. ఏమిట్రా అంటే అనౌన్స్ చేస్తారు ఎక్కడ ఆడుతున్నారు. దాంతోపాటు ఇంకో 2-3 చిన్న చిత్తగా న్యూస్ ఉండే అవి ఏంటో కూడా చూసేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టామ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ సాధారణంగా జరుగుతుంది ఏమిట్రా అంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా ఫ్రీ భయ్యా, ఫ్రీగా మీరు చేసే పని మాకు ఫుల్ మోటివేషన్. ఆ పని చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పాయింట్ ఏంట్రా అంటే ప్రో కబడ్డీకి సంబంధించిన సీజన్ 11 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ జరుగుతుంది, డీటెయిల్స్ మొత్తం ఇచ్చి పారేశారు. లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి విలేకరులతో మాట్లాడుతూ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏమిట్రా అంటే October 18 ఫర్ ఎ రీజన్. October 18 స్టార్ట్ అవుతుంది ఈ 11వ సీజన్ ఆఫ్ ప్రో కబడ్డీ అని చెప్పేశారు. దాంతో అందరిలో కూడా వచ్చేసింది మా పీకేఎల్, ఇంక చూసుకోమని 2-3 months ఫుల్ ఎంజాయ్ అనుకుంటున్నారు అనమాట. అయితే ప్రతి టీంకి సంబంధించిన ఊరికి వెళ్లకుండా 3 వెన్యూస్లో మొత్తం లీగ్ అంతా ఫినిష్ చేసేస్తారంట. ఎందుకు అని ఫస్ట్ క్వశ్చన్ రావాలి. ఎందుకు వెళ్ళే ముందర ఎక్కడ చెప్తా, రైట్? ఎక్కడ జరగబోతున్నారా అంటే 3 వెన్యూస్, హైదరాబాద్, నోయిడా, పూణే. ఇదే 3 వెన్యూస్లో మొత్తం లీగ్ సీజన్ అంతా కూడా మఠాష్ మాంజల్గిరి చేయబోతున్నారు. ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది? October 18 హైదరాబాద్లో కిక్ ఆఫ్ అవుతుంది సీజన్ 11 ఆఫ్ ప్రో కబడ్డీ. అండ్ ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని ఫస్ట్ లెగ్ మొత్తం అంతా కూడా పూర్తయిపోయింది. November 8 ఫినిష్ అవుతుంది అనమాట. గచ్చిబౌలిలో ఇండోర్ స్టేడియంలో మోస్ట్లీ అక్కడే మ్యాచ్ జరుగుతూ ఉంటాయి. సో హైదరాబాద్లో ఉన్న కబడ్డీ ప్రేమికులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎగేసుకుని వచ్చేసేయండి. మన గచ్చిబౌలి స్టేడియంలో మ్యాచ్లు చూడకపోతే ఏం బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా చాలా మంది ప్రేక్షకులు మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు. ఈసారి తెలుగు టైటన్స్ స్క్వాడ్ కాస్త బెటర్గా ఉంది కాబట్టి లాస్ట్ సీజన్తో పోలిస్తే మ్యాచ్లు కూడా చాలా రమ్స్గా జరిగి కొన్ని మ్యాచెస్ టైటన్స్ గెలిస్తే అది చూసి మనం కూడా హైఫైలు కొట్టుకుంటూ హైఫైలు ఇచ్చుకుంటూ సెలబ్రేట్ చేసిన ఒక చిన్న అవకాశం దొరుకుతుంది అనమాట. సరే, ఫస్ట్ లెగ్ హైదరాబాద్లో October 18 స్టార్ట్ అవుతుంది. సెకండ్ లెగ్ జరగబోతుంది నోయిడాలో. దిస్ ఇస్ స్టార్ట్స్ ఆన్ November 10. November 10 నోయిడాలో సెకండ్ లెగ్ జరగబోతోంది. ఆ రోజు మొదలు పెట్టుకొని అలా అక్కడ మ్యాచెస్ జరిగి చివరికి మళ్ళీ లాస్ట్ లెగ్ జరుగుతుంది పూణేలో. అండ్ దిస్ స్టార్ట్స్ ఆన్ December 3. సో ఫస్ట్ లెగ్ October 18, సెకండ్ లెగ్ నోయిడాలో November 10, థర్డ్ లెగ్ పూణేలో December 3. అక్కడి నుంచి లీగ్ ఫేజ్ మొత్తం అంతా అయిపోయేదాకా పూణేలో జరిగి దాని తర్వాత ప్లే ఆఫ్స్, ఆ ఫైనల్స్ ఎక్కడ ఆడాలి, ఏ వెన్యూలో ఆడాలి తర్వాత చెప్తాం మేము, తొందర ఎందుకు అంటున్నారు. లాస్ట్ సీజన్ హైదరాబాద్లో జరిగింది అంటే ఇక్కడ ఇప్పుడు ఎందుకు చెప్పాలి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏమిట్రా అంటే ఎక్కడ స్టేడియంస్ ఫుల్ అవుతాయి, ఎక్కడ ప్రేక్షకులు వచ్చి ప్రత్యక్షంగా మ్యాచెస్ చూసి బోల్డ్ అంత రచ్చరంబోలో చేస్తుంటారు అంటే ఈ 3 వెన్యూస్ బయటకు వచ్చాయన్నమాట. హిస్టారికల్గా చూసుకుంటే హైదరాబాద్, నోయిడాలో, పూణేలో చాలా అభిమానం ఉంది కబడ్డీ అంటే. అందుకే లాస్ట్ సీజన్లో కూడా ప్లే ఆఫ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో జరిగాయి. తెలుగు టైటన్స్ చివరి స్థానంలో ఫినిష్ అయినా కూడా ప్లే ఆఫ్స్ తీసుకొచ్చి ఇక్కడ జరపడానికి కారణం ఏంటంటే అంటే మీరు మ్యాచ్ పెట్టండి, మొత్తం క్రౌడ్ వచ్చేస్తారు, స్టేడియంని ఫుల్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటారు అని ఒక నమ్మకం లీగ్ మొత్తానికి కూడా. సో దట్ ఈస్ ద రీజన్ హైదరాబాద్ ఎంచుకున్నారు ఫర్ ద ఫస్ట్ లెగ్. నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ ప్లే ఆఫ్స్ కూడా అక్కడే జరగచ్చు. ఆర్ ఎవరన్నా కాదుకూడదు అంటే లాస్ట్ సీజన్ కూడా మీరు ప్లే ఆఫ్స్ అక్కడే చేశారు కదా, ఈసారి మళ్ళీ అలా చేస్తే అట్లా తూచ్ అంటే తప్ప హైదరాబాద్కి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ నోయిడా అండ్ పూణే ఆల్సో అదే అదర్ వెన్యూస్ అనమాట. ఇది సంగతి. అయితే మ్యాచెస్ ఎక్కడ చూడొచ్చు? చాలా సింపుల్ భయ్యా. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడొచ్చు, అలాగే ఆన్లైన్ చూడండి, Disney+ హాట్స్టార్లో చూడొచ్చు. ఇది బేసిక్గా ఎక్కడ, ఏమిటి, ఎలా. ప్రతి టీము వాళ్ళకి సంబంధించిన మ్యాచెస్ ఎవరితో ఆడతారు, ఏ రోజున ఆడతారు, ఇది డ్రాస్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ కూలంకుశంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 3 వెన్యూస్లో హైదరాబాద్, నోయిడా, పూణే. డేట్స్ October 18, November 10, December 3 రెస్పెక్టివ్లీ. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి చాలు. హ్యాపీసా? హ్యాపీస్ అయితే కమెంట్లో చెప్పండి, లైక్ కొట్టండి, అప్పుడుగా తెలిసింది హ్యాపీస్ అని. 1 way కమ్యూనికేషన్ అయిపోయింది. మీరు ఏమైనా చెప్తేనే మాకు తెలిసేది. ఎలా చెప్తారు? కమెంట్ రూపంలో చెప్పాలి లేదా లైక్ రూపంలో చెప్పాలి. ఆ పని మీరు చేసి పెట్టండి. మూవింగ్ ఆన్. ఈ చిన్న చిత్తకాయ న్యూస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో మొట్టమొదటిది ఏమిట్రా అంటే రాహుల్ ద్రావిడ్ ఆఫ్టర్ సేయింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంకా నేను ఇండియా కోచ్గా ఉండలేను, ఇంట్లో కాస్త పిల్లలు పెద్దవాళ్ళు లేరు, వాళ్ళతో పాటు సమయం గడుపుతా అని చెప్పిన ఆయన రాజస్థాన్ రాయల్స్కి హెడ్ కోచ్గా కాంట్రాక్ట్ సైన్ చేసి పారేశారంట. దాంతో ఏమిటంటే గతంలో కూడా మీకు గుర్తున్నట్టే కనుక రాజస్థాన్ రాయల్స్కి కోచ్గా వ్యవహరించారు, రైట్? అక్కడ తన ఎమోషన్స్ అంతా కూడా బయటికి రావడం ఇవన్నీ గుర్తుంటుంది మీకు. ఒక మ్యాచ్లో ఎంఐ ఇంకా రాజస్థాన్ రాయల్స్ 14 ఓవర్లో ఎంఐ మ్యాచ్ గెలవాలి, అప్పుడు రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫై కాకుండా ఎంఐ క్వాలిఫై అవుతుంది. ఆ మ్యాచ్ వాళ్ళు గెలిస్తే రాహుల్ ద్రావిడ్ క్యాప్ తీసి నేలకేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రాహుల్ ద్రావిడ్ మళ్ళీ చూసే ఛాన్స్ ఉందన్నమాట.
గతంలో బిఫోర్ కోచింగ్ క్యాప్టెన్సీ కూడా చేశారు RRకి. రాహుల్ ద్రావిడ్ ఇస్ గోయింగ్ బ్యాక్ టు ద కోచ్ రోల్. అయితే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్గా ఉన్న కుమార సంగకార ఏ రోల్ ప్లే చేస్తారో ఐపీఎల్లో ఇంకా క్లారిటీ లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా వేరే లీగ్స్లో టీమ్స్ని చూసుకుంటారు అని చెప్పేసి RR కాస్త ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి ఇచ్చారు. ఇది ఒక న్యూస్, పక్కన పెడదాం. నెక్స్ట్ దిలీప్ ట్రోఫీ. ఈ వీడియో చూస్తున్న సమయానికి ఆబ్వియస్లీ దిలీప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ డే అయిపోయి ఉంటుంది. కొన్ని మ్యాచ్లు మీరు లైవ్గా చూసుంటారు. ఎక్కడ చూడాలో తెలియని వాళ్ళు ఇంకెవరైనా మిగిలి ఉంటే టీవీ అయితే స్పోర్ట్స్ 18 నెట్వర్క్ ఛానల్స్లో చూడొచ్చు. అదే ఓటీటీలో చూడాలనుకుంటే జియో సినిమా యాప్లో చూడొచ్చు. లేదు నేను కామెంటరీ చేయట్లేదు, మోస్ట్లీ ఇంగ్లీష్ హిందీ కామెంటరీ మాత్రమే ఉంటుంది, తెలుగు కామెంటరీ పెట్టరు యూజువల్గా డొమెస్టిక్ మ్యాచెస్కి. మీకు అంతగా కావాలంటే ఒక change.orgకి ఒక పెటిషన్ మొదలు పెట్టండి. మాకు కావాలి తెలుగులో, మా కౌశిక్ భాయ్ తెలుగులో కామెంటరీ సార్ అని చెప్పి పెట్టండి. ఓల్డ్ సిగ్నేచర్ అవన్నీ వస్తే జియో సినిమా దగ్గర వాళ్ళు పెడతారేమో. మీ చేతిలో మొత్తం చేసుకోండి మరి మీకు ఓపిక ఉంటే, కావాలనుకుంటే కనుక. మూవింగ్ ఆన్, పాయింట్ ఏమిట్రా అంటే ఈ దిలీప్ ట్రోఫీకి సంబంధించిన మ్యాచ్లో ఇంకొంతమంది ప్లేయర్స్ బయటికి వెళ్ళడం జరిగింది. అదేమిటంటే అంటే ఇషాన్ కిషన్ ఆడట్లేదు. తనకు కూడా కాస్త గ్రాయిన్ ఇంజరీ అయితే, బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడేవో తెలియదు కానీ సూర్యకుమార్ యాదవ్కి ఇంజరీ, ఇషాన్ కిషన్కి ఇంజరీ. ఇప్పుడు ఇషాన్ కిషన్ స్థానంలో సంజు శాంసన్ ఆడబోతున్నాడు. దిస్ ఇస్ హ్యూజ్ న్యూస్ బికాస్ సంజు శాంసన్ ఇప్పటిదాకా మనం ఎక్కువ వైట్ బాల్ స్పెషలిస్ట్గానే చూసాం, అడపాదడప అవకాశాలు రావడం మాత్రమే చూసాం. ఈ దిలీప్ ట్రోఫీలో ఏ స్క్వాడ్లో కూడా సంజు శాంసన్ పేరు లేకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. బట్ ఇక్కడ ఇషాన్ కిషన్ ఇంజురీతో అన్అవైలబుల్గా ఉండడంతో సంజు శాంసన్ టీంలోకి డ్రాఫ్ట్ చేశారు. విచ్ టెల్స్ మీ దట్ ఓకే ఎక్కడో లిస్ట్లో ఉన్నాడు. మొత్తానికి సెలెక్టర్స్ వాళ్ళు తన కన్ను వేసి ఉంచారు సంజు శాంసన్ పైన. ఫైనల్లోకి అవకాశం దొరుకుతుంది. హోప్ఫుల్లీ హీ డస్ వెల్, స్కోర్స్ లాట్ ఆఫ్ రన్స్. అండ్ అదే కనుక జరిగితే ఏమో గుర్రం ఎగరావచ్చు అంటుంటారుగా పెద్దవాళ్ళు, అదే జరగచ్చు సంజు శాంసన్ కెరీర్లో కూడా. నెక్స్ట్ న్యూస్ ఏమిట్రా అంటే ఈ దిలీప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇండియా స్క్వాడ్ ఫర్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ అనౌన్స్ చేస్తారు అని వార్తలు ఉన్నాయి. అందరూ కూడా దీనికోసం వెయిట్ చేశారు. ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ ఎలా ఆడతారో ఈ 4-day మ్యాచ్లో రెడ్ బాల్ ఫార్మాట్ని చూద్దాం అనుకున్నారు సెలెక్టర్స్. సంబడికి రిషబ్ పంత్, సంబడికి శ్రేయస్ అయ్యర్, వీళ్ళు ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు అని ఒక కన్నేద్దాం అనుకుంటారు కదా. అందుకే వీళ్ళని స్క్వాడ్స్లో వేసింది, అందుకే వీళ్ళకి అవకాశం ఇచ్చింది. సో ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత అంటే 5వ తారీఖు స్టార్ట్ అవుతుంది, 5, 6, 7, 8 ఓకే 9వ తారీఖు వరకు అప్పటి వరకు అయిపోతుంది. ఫస్ట్ రౌండ్ 12న ప్రిపరేటరీ క్యాంప్ స్టార్ట్ అవబోతుంది ఇండియాకి. సో ఆ టైం కల్లా ఖచ్చితంగా ఇండియా స్క్వాడ్ ఏంటి తెలిసిపోతుంది మనకి. ఈ స్క్వాడ్లో కొన్ని స్థానాలు మాత్రమే భర్తీ చేయాల్సిందే, దానికోసమే ఆడిషన్స్ దిలీప్ ట్రోఫీ అనమాట. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఓపెనర్స్ రోహిత్ శర్మ, జైస్వాల్ ఓపెనర్స్ అని తెలుసు. అంతగా కావాలనుకుంటే శుభ్మన్ గిల్లో, కేఎల్ రావులో కూడా టెంపరీగా మళ్ళీ ఓపెనింగ్గా చేయగలరు, కానీ వాళ్ళు చేయరు. వాళ్ళిద్దరు కూడా మిడిల్ రౌండ్ ఆడదాం అనుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గిల్ ఏమో నంబర్ 3లో, రాహుల్ ఏమో నంబర్ 4గా, నంబర్ 5గా. నంబర్ 4 ఎందుకు ఇస్తారు విరాట్ కోహ్లీ, కానీ నంబర్ 5 తీసుకుంటారు ఆయన. అయితే బ్యాకప్ ఓపెనర్గా ఎవరు అని చెప్పడానికి దిలీప్ ట్రోఫీ హెల్ప్ అవ్వచ్చు. దీంట్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు ఓపెనర్స్? అభిమన్యు ఈశ్వరన సాలిడ్ రికార్డ్స్ డొమెస్టిక్లో, దేవదత్ పడికల్ అండ్ ఫెంటాస్టిక్ 2023 డొమెస్టిక్ సీజన్. దీనిలో మళ్ళీ ఈ సీజన్ బ్యాకప్ చేసుకోవాలి ఆ పర్ఫార్మెన్స్ని. ఇలా కొంతమంది చూస్తారనమాట. అలాగే ఆ మిడిల్ ఆర్డర్లో పొజిషన్ కోసం ఇప్పుడు ఎప్పుడైతే రిషబ్ పంత్ కూడా వెనక్కి వచ్చి తన బహుశా టీంలోకి వచ్చేస్తాడని చెప్తున్నారో, దాంతో ఇంకొక స్లాట్ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఒకే ఒక్క పొజిషన్ కోసం సర్ఫరాజ్, ధ్రువ్ జురేల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ పోటీ పడాలి. కేఎల్ రాహుల్ విల్ స్లాట్ బ్యాక్ ఇన్ ఎనీ విచ్ వే. సో ఇలా తక్కువ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఫాస్ట్ బౌలర్స్ ఆ రిజర్వ్ బ్యాచ్ ఎవరున్నారో చూడాలి. బుమ్రా, షమి, సిరాజ్, సరే వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరున్నారు తేల్చుకోవడానికి ఒక దిలీప్ ట్రోఫీ తప్పకుండా హెల్ప్ అవుతుంది. 10 టెస్ట్ మ్యాచ్లు రాబోతున్నాయి. పదే దిలీప్ ట్రోఫీ గురించి మాట్లాడినప్పుడల్లా కూడా ఇదే విషయం ప్రస్తావనకు వస్తుంది. ఏమిటంటే అంటే బంగ్లాదేశ్ తోటి, న్యూజిలాండ్ తోటి, ఆస్ట్రేలియా తోటి 10 టెస్ట్ మ్యాచెస్ జరగబోతున్నాయి వరుసగా. కాబట్టి యూ నీడ్ దట్ ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ బ్యాటరీ, అది దిలీప్ ట్రోఫీ తెలుస్తుంది అనమాట. ఇదమ్మా విషయం. షార్ట్గా, స్వీట్గా, క్రిస్ప్గా మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకుంటున్నా. కబడ్డీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పాం, దిలీప్ ట్రోఫీలో ఏమేమి జరుగుతున్నాయి మార్పులు చెప్పాం, రాజస్థాన్ రాయల్స్కి కోచ్గా మళ్ళీ రాహుల్ ద్రావిడ్ సైన్ చేశారని చెప్పేసుకున్నాం. వీటిలో మీకు ఏది బాగా నచ్చింది దాని గురించి కమెంట్ చేస్తూ ఒక లైక్ చేసి ఇప్పటిదాకా కూడా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అలాగే అదే చేతితో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పటిదాకా చేసుకోకపోయింటే కనుక దట్ విల్ హెల్ప్ us. మీకు ఫ్రీ, మాకు మోటివేషన్. సో ఫ్రీగా మాకు మోటివేషన్ ఇవ్వచ్చు మీరు. అర్థమవుతుందా? విన్నారా? ఇది ఆ పని మీరు చేసి పెట్టండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అదియోస్ అమిగో.